వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. ఏపీలో గ్రూప్ 1 పరీక్ష రద్దుపై తాత్కాలిక ఉత్తర్వులు, సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చిన హైకోర్టు. మల్కాజ్గిరి పార్లమెంటు నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం, లోక్సభ అభ్యర్థి ఎంపికపై చర్చ. ఎన్నికల టైంలో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూస్తున్నారు, కావాలనే అకౌంట్లను ఫ్రీజ్ చేస్తున్నారన్న కాంగ్రెస్ నేతలు. కొత్త ఈసీల నియామకంలో జోక్యం చేసుకోలేం, సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట. హెచ్ఎండిఏ శివబాలకృష్ణ కేసులో టీడీఆర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. కృష్ణకుమార్, శివబాలకృష్ణ అక్రమాలపై ఆరా తీస్తున్నారు ఏసీబీ అధికారులు. హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేసిన కృష్ణకుమార్ని ఇప్పటికే సస్పెండ్ చేసింది ప్రభుత్వం. బడా బిల్డర్లతో కుమ్మక్కైన కృష్ణకుమార్ టీడీఆర్ ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం చేసినట్టు గుర్తించారు. బిల్డర్లకు లబ్ధి చేకూర్చే విధంగా ఫైల్స్ క్లియర్ చేసినట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా, శివబాలకృష్ణ కేసులో అప్డేట్స్ ఏంటి? అబితా, హెచ్ఎండిఏ శివబాలకృష్ణ కేసులో మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది, టీడీఆర్ స్కామ్. దీనికి సంబంధించి కృష్ణకుమార్ అనే వ్యక్తిని ఇప్పటికే ప్రభుత్వం విధుల నుంచి తప్పించినట్టు కూడా తెలుస్తోంది. కృష్ణకుమార్ ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నాడు. ఏదైతే శివబాలకృష్ణ అరెస్ట్ సమయంలోనే తాను కూడా అమెరికా పారిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. టీడీఆర్ స్కామ్ కి సంబంధించి తనని అమెరికా నుంచి కూడా రప్పించేందుకైతే అధికారులు అయితే ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. కృష్ణకుమార్ ని ఇప్పటికే సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ గా పనిచేసిన టైంలో బివి కృష్ణకుమార్ బడా బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా లబ్ధి చేకూర్చేలాగా టీడీఆర్ ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం చేశాడు అన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. పక్కా ఆధారాలతో బిల్డర్లకు లబ్ధి చేకూర్చే విధంగానే ఫైల్స్ క్లియర్ చేసినట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. కృష్ణకుమార్ చర్య వల్ల ప్రభుత్వానికి దాదాపు 3,800 కోట్ల నష్టం జరిగిందని ఏసీబీ ఇప్పటికే అంచనా వేసింది. మరో ఇద్దరు హెచ్ఎండిఏ ప్లానింగ్ అధికారుల పాత్రపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. బడా బిల్డర్ల ప్రాజెక్టుల ప్లానింగ్ లో టీడీఆర్ విలువ తగ్గించి తక్కువ ఫీజులు కట్టించి ప్రభుత్వానికి భారీ ఎత్తున నష్టం చేకూర్చాడు కృష్ణకుమార్. అలాగే శివబాలకృష్ణ ఏసీబీ కేసు నమోదు కాగానే అమెరికా పారిపోయినటువంటి ఇతను కృష్ణకుమార్ ఎవరైతే ఉన్నారో ఇతనికి సంబంధించి కూడా అప్పట్లో వీరికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు, వీరిద్దరైనా ఇంకా మిగతా వారు కూడా ఉన్నారు అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే అధికారులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. శివబాలకృష్ణ, కృష్ణకుమార్, మరో ఇద్దరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కూడా సిండికేట్ పై ఏసీబీ దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఓవరాల్ గా శివబాలకృష్ణ కేసులో మరికొన్ని అరెస్టుల పర్వం కూడా కొనసాగేలాగా కనిపిస్తోంది. అబిత, ఉషా, శివబాలకృష్ణ ఏ పద్ధతుల ద్వారా బిల్డర్స్ కి లాభం చేకూర్చారు? ఏదైతే టీడీఆర్ ఏదైతే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించి అనుమతులు ఇచ్చే సమయంలో వీటికి చాలా తక్కువ కాస్ట్ కి లో బడ్జెట్ లో వారికి అప్రూవల్ చేసేలాగా ఇది కేవలం వారికి లబ్ధి చేకూరేలాగా ప్రభుత్వానికి గండిపడేలాగా ఉన్నటువంటి స్కామ్ అన్నమాట. దీనికి సంబంధించి టీడీఆర్ స్కామ్ లో కృష్ణకుమార్ తో పాటు అలాగే శివబాలకృష్ణ వీరిద్దరు కూడా చేతులు కలిపారు. ఈ ఇద్దరి దీనిలోనే కృష్ణకుమార్ భారీ ఎత్తున ఈ అవకతవకలు పాల్పడ్డారు. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి బిల్డర్స్ ఎవరెవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ప్రైవేట్ బిల్డింగ్స్ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వానికి భారీ ఎత్తున దాదాపు 3,800 కోట్ల నష్టం వాటిల్లేలాగా చేశారు ఈ కృష్ణకుమార్ అనేసి
పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులకు పక్కా ఆధారాలు అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకున్నటువంటి అధికారులు దీన్ని పూర్తి స్థాయిలో అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు శివ బాలకృష్ణను కూడా ఈ కేసుకి సంబంధించి కూడా విచారించే అవకాశం ఉంటుంది. శివకుమార్ చేసినటువంటి టీడీఆర్ స్కామ్ ఏదైతే ఉందో ఈ టీడీఆర్ స్కామ్ లో ఇప్పటికే 3,800 కోట్లు ఈ ఎవరి ఖజానాకు వెళ్లిపోయాయి లేదా శివకుమారే దీన్ని ఇతరుల ఏదైతే రాజకీయ నాయకుల ఒత్తిడితో ఏమైనా చేశారా లేకపోతే అప్పుడున్నటువంటి అధికార పక్షం చెప్పినట్టు చేశారా అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే అతన్ని కూడా కస్టడీలోకి తీసుకుంటే విచారించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే అతను అమెరికాలో పారిపోయాడు. శివబాలకృష్ణ అరెస్టు వెంటనే అతను పారిపోయాడు కాబట్టి వెంటనే అతన్ని కూడా రప్పించే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అవిత రైట్, థ్యాంక్ యూ ఉషా. సస్పెండెడ్ డిఎస్సీ ప్రణీత్రావు కేసులో కీలక మలుపు తిరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు చేసే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవాళ 5వ రోజు ప్రణీత్రావును విచారిస్తున్నారు పోలీసులు. ఎస్ఐబికి ప్రైవేట్ సైన్యంలా ప్రణీత్రావు అండ్ గ్యాంగ్ పనిచేసినట్టు గుర్తించారు. ఎస్ఐబి మాజీ చీఫ్ కనుసన్నలో నడిచిన ప్రణీత్రావు ఎవరికీ సంబంధం లేకుండా సొంత పనులు చేసుకున్నట్టు తెలుస్తోంది. సస్పెండెడ్ డిఎస్సీ ప్రణీత్రావు కేసు కీలక మలుపు తిరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు చేసే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవాళ 5వ రోజు ప్రణీత్రావును విచారిస్తున్నారు పోలీసులు. ఎస్ఐబికి ప్రైవేట్ సైన్యంలా ప్రణీత్రావు అండ్ గ్యాంగ్ పనిచేసినట్టు గుర్తించారు. ఎస్ఐబి మాజీ చీఫ్ కనుసన్నలో నడిచిన ప్రణీత్రావు ఎవరికీ సంబంధం లేకుండా సొంత పనులు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి పవన్. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రణీత్రావు సంబంధించిన చాలా విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో చూస్తే మాత్రము ఒక ప్రైవేట్ సైన్యాన్ని మొత్తం కూడా ఏర్పాటు చేసుకొని ఒక పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా గుర్తించారు. ఎందుకంటే ఇదంతా కూడా ఎస్ఐబి మాజీ చీఫ్ యొక్క కనుసన్నల్లోనే పూర్తిగా ప్రణీత్రావు కూడా యొక్క ట్యాపింగ్ చేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా వాంగ్మూలం ఇచ్చారు. మొత్తానికి ఈ యొక్క సొంత పనులు కూడా చేయించుకొని బాగా పెద్ద ఎత్తున కూడా డబ్బులు సంపాదించినట్లుగా ప్రణీత్రావు సంబంధించిన విషయంలో పోలీసులు కూడా కనుక్కున్నారు. అయితే ఈ యొక్క ప్రైవేట్ సంబంధించిన వ్యక్తులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఒక్కొక్కరు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ ఎన్నిసార్లు చేశారు, ఎలాంటి సమాచారం రాబట్టారనే దానిపైన కూడా ప్రజెంట్ ఇంకా ఈ రోజు 5వ రోజు కూడా యొక్క కస్టడీ కొనసాగుతుంది. మొత్తానికి చూస్తే ప్రణీత్రావుకు సహకరించిన అధికారులు సైతం కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 5 మంది ఇన్స్పెక్టర్లకు కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రణీత్రావు దగ్గర వీరంతా కూడా పనిచేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా కీలకంగా ఉన్నారనేది మాత్రం ప్రధానంగా ఇందులో ఇప్పటికే పోలీసులు కూడా కనుక్కున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ స్వయంగా ఈ యొక్క కేసును కూడా ప్రజెంట్ బంజారాస్ పోలీస్ స్టేషన్ లో ఉండి మరి ఒక కేసును విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఒక్కొక్క విషయం మాత్రము వెలుగులోకి వస్తుంది. థ్యాంక్ యూ పవన్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. కాసేపట్లో మల్కాజ్గిరి పార్లమెంటు క్యాంప్ ఆఫీస్లో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదల మల్కాజ్గిరి అనంతరం ఆదిలాబాద్ పార్లమెంటు నేతలతో సమావేశం కానున్నారు. సాయంత్రం టీపీసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నివాసంలో ఖమ్మం పార్లమెంటు నేతలతో భేటీ కానున్నారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. కాసేపట్లో మల్కాజ్గిరి పార్లమెంటు క్యాంప్ ఆఫీసులో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదలు మల్కాజ్గిరి, అనంతరం ఆదిలాబాద్ పార్లమెంటు నేతలతో సమావేశం కానున్నారు. సాయంత్రం టీపీసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నివాసంలో ఖమ్మం పార్లమెంటు నేతలతో భేటీ కానున్నారు రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాజు, రేవంత్ రెడ్డి సమావేశాల గురించి అప్డేట్స్ చెప్పండి. రైతావిత వరుస సమావేశాలతో రేవంత్ రెడ్డి కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థిగా ఎంపీగా ఉన్న సమయంలో కూడా జూబ్లీహిల్స్ లో ఒక పార్లమెంటు కార్యాలయం లో ఈ సమావేశం కొనసాగుతా ఉంది. పెద్దమ్మ గుడి బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ కార్యాలయం. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కీలక నేతలు మధ్యాక్షి గౌడ్ తో పాటు కీలక నేతలు కూడా పట్నం సునీత మహేందర్ రెడ్డి, అలాగే మైనంపల్లి హనుమంతరావు, ఇలాంటి కీలక నేతలు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. ఇందులో పార్టీ ఎవరిని నిలబెడితే మల్కాజ్గిరి నుంచి ఎట్లా ఉంటుంది అనేటటువంటి అంశాలతో పాటు ప్రచార వ్యూహాలు ఏ విధంగా ఉండాలి, దాంతో పాటుగా ఎవరెవరు చేరికలు చేసుకుంటే పార్టీకి మరింత బలం పుంజుకునేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి ఇవాళ వరుస సమావేశాలు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ముఖ్య నేతలతో సమావేశం అనంతరం కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలతో ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలు ఈ మల్కాజ్గిరి పార్లమెంటు సమావేశం అయిన వెంటనే కూడా సీఎం రేవంత్ రెడ్డి వారితో ఆదిలాబాద్ నేతలతో కూడా భేటీ కానున్నారు. ఈ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలు ఎత్తుగడలతో ముందుకు వెళ్ళాలి, రానున్న ప్రచారం ఏ విధంగా క్షేత్రస్థాయిలోకి ఓటర్లను కలవాలంటే ఏ విధమైనటువంటి ప్రచారం చేస్తే బాగుంటుంది అనేటటువంటి అంశాలతో పాటు ఇప్పటికే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సునీత మహేందర్ రెడ్డిని పేరు దాదాపు ఖరారైంది. కేవలం ప్రకటన రావాల్సి ఉంది, ఏఐసిసి నుంచి తుది జాబితాలో ఆమె పేరు రావాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో సునీత మహేందర్ రెడ్డితో పాటు ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసిన మధుయాక్షి గౌడ్, అలాగే మల్కాజ్గిరి నుంచి పోటీ చేసినటువంటి మైనంపల్లి హనుమంతరావుతో పాటు మల్కాజ్గిరి డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేతలు, అలాగే రంగారెడ్డి డిసిసి అధ్యక్షులు నరసింహారెడ్డి, ఇతర కీలక నేతలు కూడా ఈ యొక్క సమావేశంలో హాజరయ్యారు. పలు కీలక అంశాల మీద కూడా చర్చించనున్నారు. అనంతరం ఆదిలాబాద్, అలాగే ఇవాళ దీపాదాస్ మున్షి కూడా తన నివాసంలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఇందులో కూడా ప్రధాన అంశాలు ఇప్పటికే అటు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం కూడా టికెట్ చాలా మంది నేతలు ఆశిస్తున్నారు. ఇది ఒక హాట్ సీట్ గా మారిపోయింది. ఎందుకంటే అక్కడ అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గెలుపు ధీమా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఖమ్మంలో బలమైన అభ్యర్థిని ఎవరిని నిలిపితే బాగుంటుంది అనేటటువంటి అంశాలతో పాటు ఇప్పటికే ఇవాళ వచ్చినటువంటి ముఖ్య నేతలతో సమావేశమైన అనంతరం కూడా వారి అభిప్రాయాలు, అలాగే రానున్న రోజుల్లో ఎటువంటి వ్యూహాలు అనుసరించాలనేటటువంటి మీద చర్చించిన అనంతరం కూడా ఏఐసిసికి ఒక నివేదిక అందించనున్నట్లయితే మనకు తెలుస్తా ఉంది. అభిత. రైట్, థ్యాంక్ యూ రాజు. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్లో చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ఇప్పటికే కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మరికొన్ని స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన పెండింగ్లో ఉంది. కొన్ని స్థానాల్లో వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీ 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 16 పెండింగ్లో ఉన్నాయి. 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పెండింగ్లో ఉన్న శాసనసభ స్థానాలు, ఎంపీ అభ్యర్థులను నేడో రేపో టీడీపీ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పవన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏ అంశాలపై చర్చించారు? అలాగే టికెట్ల విషయంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందా?
కవిత ఏపీలో ఏదైతే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు రాజకీయ పార్టీలు అభ్యర్థుల వ్యవహారం అనేది కూడా కొలుకొచ్చే దిశలో అయితే కనుక అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఏదైతే పొత్తులో ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయా సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలకి ఇప్పటికే 138 స్థానాలు 128 స్థానాలను కూడా ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మరొక 16 అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ స్థానాలు కూడా ప్రకటించాల్సి ఉన్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక జనసేన సైతం కూడా తమ యొక్క ఎక్కడెక్కడ అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తారు అన్న దానిపై అయితే కనుక ఇంకా ఉత్కంఠ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. అభ్యర్థుల్ని ఏదైతే 21 సీట్లు ప్రకటించినప్పటికీ కూడా అసెంబ్లీ స్థానాలు ఇంకా ప్రకటించకపోవడం, ఇంకా కొన్ని స్థానాలను ప్రకటించడం, ఇంకా కొన్ని స్థానాలు ఉండవడంతో ఇటు ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తోటి ఈ రోజు పవన్ కళ్యాణ్ భేటీ అవ్వడం కూడా జరిగింది. ఈ భేటీలో భాగంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు బీజేపీకి ఎక్కడ సర్దుబాట్లు చేయాలి, ఎక్కడ ఏ విధంగా ఉండబోతుంది, లోక్సభ స్థానాలు ఎక్కడ కేటాయించాలి, అసెంబ్లీ స్థానాలు కేటాయించాలి అంశంపై అయితే కనుక ఒక ప్రతిపాదన అనేది కూడా వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒక పక్క బీజేపీ సైతం కూడా ఢిల్లీలో ఇటు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సైతం కూడా ఈ బీజేపీ కేటాయించినటువంటి స్థానాలపై అయితే కనుక ఒక పక్క చర్చ జరుగుతా ఉంది. దాదాపు కొలిక్కి వచ్చిన నేపథ్యంలోనే ఈ రోజు ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తోటి ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అవ్వడం కూడా జరుగుతా ఉందని చెప్పి కొంత సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ బీజేపీకి కేటాయించిన అనంతరం కూడా ఇటు జనసేనకి సర్దుబాట్లు చేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ప్రచారం సంబంధించినటువంటి అంశాలను కూడా ఇటు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇప్పటికే ప్రజాగలం పేరుతోటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యాత్ర మొదలు పెడతా అన్నట్టు కూడా చెప్పడంతో అక్కడ వ్యవహరించాల్సినటువంటి వ్యూహాలు కావచ్చు, అదేవిధంగా ఉమ్మడిగా ఎక్కడైతే ప్రచారం జరగబోతా ఉందో అక్కడ ఏ విధమైనటువంటి అంశాలు లేవనెత్తనటువంటి అంశాలపై కూడా చర్చ జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు, ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి హామీలు ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపై అయితే కనుక ఒక చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ నెల 20వ తేదీ నుంచి కూడా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం కూడా వారాహి వాహనంపై అయితే కనుక తన యొక్క యాత్రలను కూడా కొనసాగించే అవకాశాలు కూడా కనబడతా ఉన్న నేపథ్యంలో ఇటు ప్రజలకి ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వాలన్న దానిపై అయితే కనుక ఒక చర్చ అనేది కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా తాజాగా చూసుకున్నట్లయితే కనుక బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సైతం కూడా ఇటు సీట్లు అనౌన్స్ అయిన తర్వాత కూడా వీరి ఉమ్మడి భేటీ అనేది కూడా ఉండబోతుందని చెప్పి ఒక మేరకు వర్గాలు అయితే కనుక సమాచారం ఇస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇటు ఎన్నికల వేడి అనేది కూడా ఇప్పటికే ఇంకా కనబడతా ఉందనే చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇటు బీజేపీ సీట్ల సర్దుబాటు అంశం, అదేవిధంగా జనసేన సీట్ల సర్దుబాటు అంశం అనేది కూడా ఒక కొలిక్కి రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే కొంతమంది అసంతృప్తులు ఉన్నారు, వారితో భేటీ అవ్వడం కూడా జరిగింది. వారి యొక్క సీట్ల కేటాయింపు కావచ్చు, అదేవిధంగా పార్టీకి పనిచేయాలి, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సంబంధించినటువంటి పదవులు ఉంటాయంటూ కూడా వారికి హామీలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉందంట. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.